ఈ ఈ వీడియోలో మనం ప్రోమో 1 గురించి మాట్లాడుకుందాం, ఎమోషనల్ ప్రోమో. సో దాంతోపాటు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ టాస్క్ ఎవరు గెలిచారు, దాని తర్వాత టాస్క్ ఎవరు గెలిచారు, ఓట్ అప్పీల్ ఎవరు చేశారని మాట్లాడుకుందాం. మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి కూడా ఇక్కడే డిస్కస్ చేద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈరోజు సంజన గారి రోజు, మామూలు రోజు కాదు సంజన గారిది. అసలు ఎక్కడి నుంచి సంజన గారు ఎక్కడికి వెళ్తారంటే, 2 గేములు ఆడకుండా బాటంలో ఉన్న సంజన గారు, బాటం 2లో ఉన్న సంజన గారు 2 గేములు ఆడేసరికి టాప్లోకి వెళ్ళిపోతారు. వారెవ్వా మామూలు విషయం కాదు. అసలు ర్యాంప్ ఆడతారు సంజన గారు. ఈరోజు సంజన గారి ఫ్యాన్స్ మొత్తానికి ఐ ఫీస్ట్ అంతే. సో ఫస్ట్ 3 వీక్స్లో సంజన గారి డామినెన్స్ ఎలా అయితే కనిపించేదో, సో ఈ రోజు కూడా సంజన గారి డామినెన్స్, ప్యూర్ డామినెన్స్ కనిపిస్తుంది మీకు. మామూలు విషయం కాదు. ఫస్ట్ మనం ప్రోమో గురించి డిస్కస్ చేస్తే, ఒకరిని తీసేయాలి, సుమన్ అన్న లాస్ట్లో ఉన్నాడు కాబట్టి సుమన్ అన్న ఈజ్ డైరెక్ట్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద గేమ్. సో కాబట్టి పాపం సుమన్ అన్న దగ్గర ఉన్న 1,00,000 పాయింట్లో నుంచి సగం పాయింట్లు, అండ్ నెక్స్ట్ ఆ 100 పాయింట్లో నుంచి సగం 50 పాయింట్లు సో ఎవరికైనా ఇవ్వాలి అని అన్నప్పుడు సుమన్ అన్న చాలా అమాయకంగా బయటకు వచ్చాడు. నాకు మీరు తప్పితే నాకు ఇంకెవ్వరు లేరన్నా, మీకే ఇస్తానన్నా అని సుమన్ అన్న అక్కడ చెప్పడము. దానికి భరణి గారు వెంటనే, నాకు ఇస్తావు, నాకు అర్థమవుతుంది, నాకు ఇస్తే నాకు ఖచ్చితంగా నాకు ఉపయోగపడుద్ది, నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తే ఉపయోగపడుద్దో ఆలోచించు, నాతో పాటు నాకు ఇస్తే నాకు ఉపయోగపడుద్ది, ఇంకొకరికి ఇస్తే కూడా ఉపయోగపడుద్ది, అది ఎవరో ఆలోచించు అన్నప్పుడు సుమన్ అన్న నో సెకండ్ థాట్ సంజన గారి పేరు చెప్తారు చూసారా, సూపర్ అంతే. అసలు ఎందుకు అంటే సుమన్ అన్నకు కూడా పాపం సంజన గారికి ఇవ్వాలని ఉంటుంది. నిన్న నైట్ వాళ్ళు మాట్లాడుకుంటారు, అంతా నడుస్తారు, తిరుగుతారు. సుమన్ అన్నకు కూడా సంజన గారికి ఇవ్వాలని ఉంటుంది. ఎందుకంటే టాప్లో ఉన్న భరణి గారిని కూడా తీసేయాల్సి వస్తుంది అన్న. ఒకవేళ మేము గేమ్ ఆడటం కోసం మిమ్మల్ని కూడా తీసేయాల్సి వస్తే ఆ విషయం మీతోనే డిస్కస్ చేస్తున్నాం అన్నట్టు సుమన్ అన్న మాట్లాడతారు. సో అలాంటిది ఆల్రెడీ టాప్లో ఉన్నాడు కదా, అయినా కానీ మళ్ళీ భరణి గారు ఎక్కడ ఫీల్ అవుతారో. నేను మొన్న బాల్ గేమ్ ఆడారు కదా నిన్న, సో దాంట్లో భరణి గారు అడ్డం చేసుకున్నారు కదా. సో ఇలాంటి వాటికి ఏమన్నా మళ్ళీ ఆయన ఇలా అవన్నీ మనసులో పెట్టుకొని నేను వేరే వాళ్ళకి ఇచ్చానని అనుకుంటారేమో. ఇవన్నీ ఆలోచిస్తూ నాకు మీరు తప్పితే ఎవరు లేరన్నా, మీకే ఇస్తారని ఒక మాట అన్నారు. బట్ ఆయన మనసులో కూడా పాపం సంజన గారికి ఇద్దామని ఉంటుంది సుమన్ అన్నకి. సో సుమన్ అన్న సంజన గారికి ఇచ్చారు. అండ్ భరణి గారు కూడా నిజంగా, సో నా గురించి ఆలోచించావు, నాకు ఉపయోగపడుద్ది, కాకుండా ఇంకొకరికి కూడా ఉపయోగపడుద్ది ఆలోచించని ఒక మాట అన్నాడు. సో ఆ మాట అన్నం అనేది కూడా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అది డూ ఆర్ డై సిచ్యువేషన్లో గేమ్ జరుగుతున్నప్పుడు ఒక్క పాయింట్ అయినా కానీ అది మనకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్నప్పుడు 50 పాయింట్లు ఒకటేసారి మనకు వస్తుంటే మనం టాప్లో పెట్టే ఛాన్స్ ఉన్నప్పుడు అలాంటి దాన్ని వేరే వాళ్ళ కోసం ఉపయోగించమని అనడం కూడా భరణి గారి నైస్ గెస్చర్ యాక్చువల్లీ. సో సంజన గారికి ఇద్దామని అనుకుంటారు. సంజన గారి దగ్గరికి వెళ్తారు. మీరు ప్రోమోలో చూస్తున్న ప్రకారం సంజన గారు ఇస్తారనమాట. సంజన గారు ఒక మాట అంటారు, అన్న నేను ఎవరిని అడగలేనన్నా, థ్యాంక్స్ అన్న అని చెప్పి సంజన గారు ఆ బాధ చూపించడం అనేది నిజంగా. ఎందుకంటే ఈ టైంలో ఎవరు అడిగినా ఇవ్వరు. ఒకవేళ లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోతున్న టైంలో కూడా గేమ్లో నుంచి ఒకవేళ అదే ప్లేస్లో డెమోన్ ఉన్నా, అదే ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నా, తనూజా ఉన్నా, ఇంకొకరు ఉన్నా ఎవరు ఇవ్వరు. ఆమె ఎవరిని కూడా అడగలేదు అలాగా నాకు ఇవ్వండి అని ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే అందరూ తెలిసి ఆమెను తీసేస్తున్నారు, అందరూ కలిసి ఆమెను లాస్ట్లో పెడుతున్నారు, అందరూ జూరోలు వస్తున్నాయి ఆమెకి. సో కాబట్టి ఎవరిస్తారు ఆమెకి, ఆమె ఎవరు అడిగిద్ది చెప్పు. సో అందుకని ఆమె చాలా బాధపడతా ఉంటుంది. అప్పుడు సుమన్ అన్న వచ్చి సంజన గారికి ఇస్తారు. సుమన్ అన్న అసలు మామూలు కాదు. ఎందుకు సంజన గారికి అంటే, నీ నామినేషన్ ఎవరు సంజన గారు, నీ సీక్రెట్ నామినేషన్ ఎవరు సంజన గారు, నువ్వు ఎవరు ఫోటో బాగా పెడతావు సంజన గారు, నువ్వు ఎవరు ఫోటో కాలుస్తావు సంజన గారు, సంజన తప్పెవరు చేశారు సంజన గారు, కరెక్ట్ ఎవరు చేయలేదు సంజన గారు, ఎవరెవరికి సపోర్ట్ చేయలేదు సంజన గారే, అన్నిటికీ సంజన అని చెప్తూ ప్రతి దానికి సంజన పేరు చెప్పే సుమన్ అన్న ఆల్ ఆఫ్ ద సడన్ మొత్తం చేంజ్ చేసి సుమన్ అన్న సంజన గారికి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మళ్ళీ పాపం ఇదే సంజన గారు మన ముగ్గురం ఒకటి, సీనియర్ సిటిజన్స్ అంతా ఒకటి, సీనియర్స్ బ్యాచ్ అంతా ఒకటి, వాళ్ళు జెన్జీ బ్యాచ్, వాళ్ళంతా యంగ్స్టర్స్, మన ముగ్గురం ఒకటే అని చెప్పి ఈమె వీళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో స్టార్టింగ్ అయితే అందరితో మాట్లాడేది. కొన్ని రోజులుగా సంజన గారు వీళ్ళతోటే ఉండడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. వీళ్ళు ఆమెని వద్దనుకుంటున్నా, వీళ్ళు ఆమెను నామినేట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా ఫైనల్గా వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పి ఆమె అనుకుంటున్నారు. సో అలాంటి సిచ్యువేషను నిన్న కూడా మాట్లాడుకున్నారు. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఆమె వాళ్ళిద్దరిని కలుపుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరు ఒక్కొక్కసారి ఆమెను కలుపుకుంటారు, ఒక్కొక్కసారి కలుపుకోరు. బట్ రైట్ టైంలో సో ఆమెను కూడా మన బ్యాచ్లోకి తీసుకుంటాము, సో ఆమెకు కూడా మనం మనిషే, తనకు కూడా ఉపయోగపడుద్ది అని చెప్పి, సో అన్న అని చెప్పి వాళ్ళిద్దరిని ఆమె ప్రేమగా పిలుస్తున్నందుకు సో మొదటిసారి చెల్లెల కోసం నిలబడ్డారయ్యా. సూపర్ అనిపించింది, గట్టిగా బాగుంది.
సో దీని తర్వాత టాస్క్ జరుగుద్ది. దీని తర్వాత మర్చిపోయారు ఒకటి కమర్షియల్ యాంగిల్ ఒకటి, ఎమోషనల్ యాంగిల్ ఒకటి చెప్తా ఇక్కడ. పాయింట్స్ సుమనన్న నేను సంజన గారికి ఇస్తున్నాను అనగానే అందరు చప్పట్లు కొడతారు. ఒకటి ఎమోషనల్ యాంగిల్, పాపం సంజన గారు లాస్ట్లో ఉన్నారు, సంజన గారికి ఇవ్వటమే ధర్మము న్యాయము, సో సంజన గారు కూడా పైకి వస్తున్నారు అన్న దాంట్లో ఎమోషనల్ యాంగిల్లో చప్పట్లు కొడతారు, మనం కూడా చప్పట్లు కొడతాం కాబట్టి. కమర్షియల్ యాంగిల్ ఒకటి ఉంటుంది, అంటే భరణి గారికి ఇచ్చుంటే భరణి గారు 280, సో తనుజ గారి కంటే ఎక్కువ అయిపోతారు, ఇంకా మిగిలిన వాళ్ళకి అందరికంటే కొంచెం దూరం ఉంటారు. సో ఇప్పుడు సంజన గారికి ఇవ్వడంతో సో అందరు దగ్గరే ఉంటారు. సో కమర్షియల్ యాంగిల్లో ఆలోచించినా కూడా వాళ్ళు సంజన గారికి ఇచ్చి మంచి పని చేశాడు, ఎందుకంటే వాళ్ళ తాడు కూడా భరణి గారికి ఇస్తారనే కదా. సో అందుకని చెప్పి సో దానికి కూడా కమర్షియల్ యాంగిల్లో చప్పట్లు కొడతా ఉంటారు. సో ఏదైనా అనుకోవచ్చు, బట్ మనం ఎందుకు ఎమోషనల్ యాంగిల్లోనే తీసుకుందాం. సో ఎమోషనల్ యాంగిల్లో చప్పట్లు కొట్టారు అనుకుందాం, ఓకేనా. ఆ టాస్క్ సో సంజన గారు గెలుస్తారు. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉంటారు. సంజన గారికి స్ట్రైట్ అవే 100 పాయింట్లు ఇస్తాడు బిగ్ బాస్, 50 పాయింట్లు ఇచ్చాడు. ఫస్ట్ గేమ్కి నిన్న కూడా 50 పాయింట్లు ఇచ్చాడు కాబట్టి సో మేబీ 50 పాయింట్లు ఇచ్చి ఉండొచ్చు. సో సంజన గారు అక్కడ టాప్లో అక్కడ కూడా దగ్గరికి వచ్చి ఉండొచ్చు. దాని తర్వాత సెకండ్ టాస్క్ జరుగుతుంది, స్పెల్లింగ్ రిలేటెడ్ టాస్క్. దీంట్లో సంజన గారు ఫస్ట్ ప్లేస్లో వస్తారు అగైన్, తనుజ గారు సెకండ్ ప్లేస్లో వస్తారు. సో సంజన గారికి మళ్ళీ ఈ టాస్క్లో ఆడితే ఖచ్చితంగా 100 పాయింట్లు అనేవి వస్తాయి కాబట్టి సో సంజన గారు కంప్లీట్గా టాప్లోకి వెళ్ళేదానికి, ప్యూర్ డామినెన్స్ చూపించేదానికి ఛాన్స్ ఉంటుంది. సో సంజన గారు టాస్కులు గెలిచారు, సంజన గారు టాస్కులు ఆడుతున్నారు. సో సంజన గారు టాస్కులు గెలిచి టాప్లోకి వచ్చారనమాట. సో అది సంగతి. సో సంజన గారు ఓట్ అప్పీల్కి వెళ్తే సంజన గారితో ఇమాన్యుల్ తనూజ గారు వెళ్ళారని చెప్పి తెలుస్తుంది. సో వాళ్ళిద్దరిలో ఆబ్వియస్లీ ఆల్రెడీ మాట్లాడేశారు కాబట్టి వేరే ఆడియన్స్ మోస్ట్లీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోకపోవచ్చు. ఆల్రెడీ బిగ్ బాస్ టీము వీళ్ళిద్దరు వస్తున్నప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇండికేషన్ ఇచ్చే పంపిస్తారు లోపలికి, మెజారిటీ చూసుకోమని చెప్పి. సో సంజన గారితో కూడా మాట్లాడడానికి ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే సంజన గారితో కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే వాళ్ళు పొగడ్డానికే వచ్చారు తప్పితే వాళ్ళు పెద్దగా క్వశ్చన్ అడగడానికి రావట్లేదు లోపలికి వచ్చేవాళ్ళు. సో పొగడ్డానికి వచ్చినప్పుడు సంజన గారు 3 వారాల్లో ఆడిన గేమ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పొగిడి తీరాల్సి ఉంది. సో ఆ గుడ్డు దొంగతనం అయ్యి సో కాసేపు పొగుడుతారు. సో చిన్నపాటి క్వశ్చన్స్ ఇమాన్యుల్ గురించి 2-3 క్వశ్చన్స్ అడగచ్చు, అండ్ ఆ గేమ్ గురించి అడగచ్చు, అంతే, ఇంకా ఎంతకైనా ఏముండదు. సో సంజన గారికి అది ఒక ప్లస్ అయితే కాబట్టి, అండ్ ఓట్ అపీల్ చేసుకునేది రైట్ టైంలో రైట్ ఛాన్స్ సంజన గారికి ఓట్ అపీల్ చేసుకోవడానికి. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అర్థం కావట్లేదు. సంజన గారు చూస్తే ఓట్ బ్యాంక్లో లీస్ట్ ఉన్నారు, ఇమాన్యుల్ కూడా ఓటింగ్లో ఉన్నాడు. సో ఎటు చూసినా కానీ సంజన గారికి బొక్కపడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో రైట్ టైంలో ఆ అపీల్ రావడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ సుమన్ దగ్గర పాయింట్స్ అన్నీ అయిపోయినాయి, 0 పాయింట్స్ చేశాడు బిగ్ బాస్, అవుట్ ఆఫ్ ద గేమ్ చేశాడు. మరి అవుట్ ఆఫ్ ద గేమ్ చేసింది యాజ్ పర్ ద టాస్క్స్. యుద్ధంలో సుమనన్న అసలు 0లో ఉన్నాడు కాబట్టి సుమనన్న బిగ్ బాస్ చెప్పినట్టు యుద్ధంలో నుంచి ఎలిమినేట్ అయిపోతారని బిగ్ బాస్ అన్నాడు స్టార్టింగ్లో. 0లో ఉంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అన్నారు. మరి 0 ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయిపోతారా, చేసేస్తారా బిగ్ బాస్ అంటే? ఈరోజు హౌస్లో జరగాలి. చూస్తున్న దాని ప్రకారము, వింటున్న దాని ప్రకారం, తెలుస్తున్న దాని ప్రకారం టాప్ 6కే వెళ్ళాలని బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంది అన్నారు మళ్ళీ. సో టాప్ 6 కంటే ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయాల్సిన అవసరం లేదేమో. సో టాప్ 6 అంటే ఖచ్చితంగా ఏదైతే సండే ఎలిమినేషన్ ఉందో ఆ సండే ఎలిమినేషన్ చేస్తే పోయిద్దేమో. సో సంజన గారికి కూడా ఓట్ బ్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు టాస్కులు కూడా గెలుస్తారు కాబట్టి సంజన గారికి దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ. సో సంజన గారు పైకి రావడానికి ఆల్రెడీ వచ్చేస్తున్నారు సంజన గారి పైన. సుమనన్నే బాటంలో ఉన్నాడు అట్ ప్రెసెంట్. సో సుమనన్న రెగ్యులర్ ఎలిమినేషన్ కింద చేసేస్తే పోయిద్ది. ఎందుకంటే సుమనన్నకి ఒకవేళ ఓట్ బ్యాంక్ పెరుగుంటే, సంజన గారికి ఓట్ బ్యాంక్ పెరగకపోయి ఉంటే సో సుమనన్నని ఈ పాయింట్స్ పర్టికులర్ నుంచి ఎలిమినేషన్ చేసేయచ్చు మిడ్ వీక్ ఎలిమినేషన్. సో అప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ అంటే ఏదైనా కానీ డబుల్ ఎలిమినేషన్ చెయ్యాలి అనుకుంటేనే. బట్ బిగ్ బాస్ టీమ్ డబుల్ ఎలిమినేషన్కి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదనే తెలుస్తుంది, సింగిల్ ఎలిమినేషన్కే వెళ్తారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈరోజు హౌస్లో ఎలిమినేట్ జరగాలి కాబట్టి ఒకవేళ మిడ్ నైట్ ఎలిమినేషన్ కానీ జరిగితే, అది కానీ నిజమైతే సో డబుల్ ఎలిమినేషన్లో మనం అసలు ఇంకా ఊహించలేము ఏం పేరు వచ్చుద్ది అనేది. బట్ ఈ రోజు కానీ హౌస్లో ఎలిమినేషన్ జరగకపోతే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ సుమనన్న హ్యాపీగా వెళ్ళిపోతాడు. మంచిగా సంజన గారు కూడా టాప్ 6లోకి వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇవి తెలుస్తున్న లేటెస్ట్ అప్డేట్స్. సో అదన్నమాట సంగతి. అండ్ తనుజ గారికి కూడా గేమ్ బాగానే ఆడారు. సో స్పెల్లింగ్ రిలేటెడ్ టాస్క్ సెకండ్ ప్లేస్లో వచ్చారు కాబట్టి సో తనకు కూడా పాయింట్స్లో కొంచెం ఫేవరబుల్గానే ఉంటాయి. మోస్ట్లీ ఈ రోజుతో టాస్క్లు ఎండ్ అవుతున్నాయి కాబట్టి సో టాప్ 2లో తనుజ గారు, సంజన గారు ఉన్నారు అన్నట్టు వినిపిస్తుంది, లేదా ఇమాన్యుల్ ఉన్నారు, అది కన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు. అదనమాట సంగతి ఓవరాల్గా. జై హింద్.